జై శ్రీరామ్. కొత్త ఇల్లు కట్టేవారికి ప్రప్రథమంగా ఆ స్థలమును శుచి శుభ్రత చేసి తర్వాత దాని దిక్కులను సరిచేసుకునే విధానం మరియు సరిచేసుకునవలేను. మరియు తూర్పు అనగా సూర్యుడు ఉదయించే దిక్కునకు తూర్పు అని. మరి ఆ తూర్పున మన గృహము ఎన్ని ఫీట్లు అయితే ఉంటుందో, అంటే అందాది ఒక 45 ఫీట్లు ఉన్నది అనుకోండి. 45 ఫీట్లు ఉన్నట్లయితే దాన్ని ఆ దిక్కును మొత్తము 9 భాగాలుగా చేయవలేను. ఎందుకనగా మరి అడ్డపిండ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు మరి పంచభూతములను ఎట్లా నిర్మించెనో, మరి ఈ దిక్పాలకులను ఎలా నియమించెనో, మరియు మనము గృహము నిర్మించుకునేటప్పుడు కూడా పంచభూతములకు అనుగుణముగా దిక్పాలకులకు అనుగుణముగా దిక్కులకు ఉండబడిన ఈ దిక్పాలకులకు అనుగుణముగా మనము సరి చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మరి ఈ తూర్పు భాగాన్ని 9 విధాలుగా, అంటే నవగ్రహములు 9, మరి ఈ గ్రహములకు 9 విధాలుగా మనం 9 భాగములు చేయవలేను. అంటే తూర్పు భాగం మొత్తం అంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు 45 ఫీట్లు వస్తే 9 భాగాలంటే 9 5లో 45 ఫీట్లు అవుతుంది. అయినప్పుడు ఒక్కొక్క భాగమునకు 5 ఫీట్లు వేసి వస్తుంది. మరి ఇప్పుడు తూర్పు ఈశాన్యం ఏది అంటే ఎంతవరకు అవుతుంది అంటే, మరి తూర్పు దిక్కు నుండి 1వ భాగం 2వ భాగం తూర్పు ఈశాన్యంగా మనం పరిగణించబడ్డది. అంటే అట్లనే మరి 3, 4, 5, 6, 7 అంటే ఈ 5 భాగాలు మాత్రము తూర్పుగా నియమించబడ్డది. మరి ఈ తూర్పు అగ్ని అంటే 8, 9వ భాగము అనగా ఈ 2 భాగములు, అంటే దక్షిణ పక్క 2 భాగములు ఈ తూర్పు అగ్ని అవుతుంది. మరియు ఉత్తర పక్క 2 భాగములు తూర్పు ఈశాన్యం అవుతుంది. మధ్యలో ఉండబడిన 5 భాగములు మాత్రము తూర్పుగా గుర్తించాలి. ఆ తూర్పులోనే ఇయ్యవలసిన, అంటే ఆ తూర్పుకు అధిపతి అయితే దేవేంద్రుడు కనుక మరి ఈ తూర్పులో ఇయ్యవలసిన విలువలు మనము పడమర కన్నా తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉంచుడు కానీ, అది ఎలా ఉండాలనే నిర్ధారణ కానీ ఈ 5 భాగాలలో మాత్రమే మనము నియమించుకొనవలేను. మరి మనము పూజా గృహమును నిర్మించవలేనన్నా ఈ తూర్పులోనే మాత్రము, తూర్పులో అంటే ఇప్పుడు అర్థమైంది కదా, 2 భాగములు ఇది తూర్పు ఈశాన్యము, 2 భాగములు తూర్పు అగ్ని, మధ్యలో ఉండబడిన 5 భాగములు తూర్పు. ఈ 5 భాగములలో మాత్రమే ఎక్కడ వీలుగా ఉంటే ఆ ప్రదేశములో ఇంటి లోపల మనము ఆ భగవంతుని ఫొటోస్ కానీ మనము ఆ దేవుని నిలిపికొని మనము పూజ చేయడము, తూర్పుకు అభిముఖంగా, అంటే మనం తూర్పుకు మళ్ళీ దండం పెట్టి పూజ చేసుకోవడము, దీపారాధన చేయడము చాలా శ్రేష్టమైనది. మరి కొందరు ఏమంటారంటే, మరి తూర్పునే ఎందుకు పెట్టాలి, దేవుడు పడమర చూస్తున్నాడు కదా అంటే తూర్పునకు అధిపతి దేవేంద్రుడు, మరి సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు కాబట్టి ఆ తూర్పు దిక్కు ఎంతో పుణ్యమైన ప్రదేశం కనుక ఆ సూర్యభగవానుడికి నమస్కారం మనం ఇల్లు లేనప్పుడు కూడా బయట ఎక్కడున్నా కూడా ముఖం కడిగిన స్నానం చేసినా ఫస్ట్ దండం పెట్టేది ఆ దిక్కుకు మాత్రమే, ఆ సూర్యభగవానుడు ఉదయించే దిక్కుకు మాత్రమే. కనుక మరి ఊరి లోపల కానీ దేవతలు గుళ్ళు కానీ బయట కట్టే దేవుళ్ళు మాత్రము తూర్పు దిశగా ముఖం పెట్టి మనం ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ పోయినా మనము భూగోళం మీద ఎక్కడ పోయినా ఎక్కువ దేవతలు మొత్తము తూర్పు దిశగా ముఖము పెట్టి నిర్ణయించడం జరుగుతుంది, ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మనము ఆ దేవాలయం దగ్గర పడమర ముఖముగా దండం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం జరుగుతుంది. అంటే గుడి వేరు, అంటే బయట 1000 మంది వచ్చే గుడి వేరు, మన ఇంటి లోపల గృహము అంటే గృహవాస్తు, గృహములో మనము నివసించి సంసారం చేసే గృహము కనుక దేవుడు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అనేది ఉండదు కనుక మరి తూర్పు నుండి పడమర చూడొచ్చు. మనము తూర్పు మళ్ళీ పూజ చేసుకోవడంలో చాలా శ్రేష్టమైన పద్ధతి. మరిన్ని వాస్తు వివరాలు తెలుసుకొనుటకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కగలరు. జై శ్రీరామ్.